ఇప్పుడు మనం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష శాస్త్రం చూస్తున్నామండి. నూతన సంవత్సరం ఎలా ఉందో ద్వాదశ రాశులు శుభయోగం అశుభయోగం చూస్తున్నామండి. మన జానకి రామ్ని అడిగి ఇటు వారి జాతక బలానికి ఎలా ఉందో 12 రాశుల వారిగా చూస్తున్నామండి. శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గాయ తుయిద్దయ వనదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపూర్ భవాని తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ. 2024వ సంవత్సరం ద్వాదశ రాశుల్లో నూతన సంవత్సరం 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ప్రశ్న శాస్త్రం చూద్దామండి. మన జానకి రామ్ని అడిగి చూద్దామండి. నూతన సంవత్సరం ఎలా ఉందో వారి జాతక బలం మీద ధనుస్సు రాశి వారి పేరు మీద చూడు. జానకి రామ్ అంశా యోగం బలం నూతన సంవత్సరం 2024వ సంవత్సరం ధనుస్సు రాశి వారి జాతకం ప్రయత్న జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం చూడు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం అమ్మవారు వచ్చిందండి. బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు ఆ మాత దేవత వచ్చింది. శక్తిగల దేవత కనకదుర్గమ్మ వచ్చింది. అలాగే వారి జాతకంలో బలంలో చూడాలంటే భ్రమరాంబిక దేవత వచ్చింది, లక్ష్మీ దేవత వచ్చింది, వైష్ణవి మాత వచ్చింది, వాసవి కన్యకా పరమేశ్వరి దేవత వచ్చింది. కానీ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే చాలా వరకు విశేష యోగం ఉన్నదండి. వారికి రాజయోగం ఉన్నది వారి జాతక బలంలో. చాలా వరకు వీరి జాతకానికి మాత్రం శుభ లక్షణాలు కలిసి ఉన్నాయండి. వారి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడ్డ చిక్కులు చికాకులు ఈ నూతన సంవత్సరం వారికి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మూలా నక్షత్రం వారికి సరస్వతి నక్షత్రంలో పుట్టిన మూల నక్షత్రం వారికి కలిసి వస్తుంది. మూలా నక్షత్రం ఉన్న వారికి కొందరికి జన్మ నక్షత్రం ఉంటుందండి, కొందరికి జన్మ నక్షత్రం ఉండదు. కొందరు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉంటుందండి, కొందరికి పుట్టిన గ్రహబలం ప్రకారం ఉంటుంది, చంద్రయానం సౌరయానం ప్రకారం ఉంటుంది, అన్ని లెక్కల ప్రకారం ఉంటుంది. కానీ ఎవరికి వారు తప్పకుండా మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో కొందరికి పుట్టిన ఘడియలో ఉచ్చ స్థానం ఉంటాయండి, కొందరికి నీచ స్థానం ఉంటుందండి, కొందరికి గ్రహ కలయిక మంచిగా ఉండదండి. శుభ అశుభ పరిణామాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఈ సంవత్సరం అయితే 2024వ సంవత్సరం అయితే చాలా వరకు దివ్యంగా ఉన్నదండి. 2022, 23 సంవత్సరంలో పడ్డ చిక్కులు అయితే తప్పకుండా వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఆదాయ ఖర్చు విషయాలు అయితే తిరుగులేదు. వారి జాతకానికి ఏదో రకంగా వారికి ధనం చేతికి అందే అవకాశం ఉంది. అది వ్యాపారపరమే కావచ్చు, ఉద్యోగపరమే కావచ్చు, పెద్దల ప్రకారం కావచ్చు, చేతి వృత్తి కావచ్చు. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఏ వృత్తి చేసినా మాత్రం చాలా వరకు 3 పూలు 6 కాయలు అన్నట్టు నడిచే అవకాశం ఉందండి. వారి జాతకంలో మాత్రం ఖచ్చితంగా వారు విద్య కొరకు మాత్రం విద్యార్థులకు విద్య కొరకు, ఉద్యోగస్తులు ఉద్యోగం కొరకు, అలాగే గృహస్థులు గృహం కొరకు తప్పకుండా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆ శక్తికల దేవత కనకదుర్గమ్మ వారిని ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలండి. అమ్మవారి దర్శనం చేయాలి. శుక్రవారం ఎన్ని వారాలు దర్శనం చేసినా పర్వాలేదు. మీకు ఓపికతో పాటు మాత్రం ఎన్ని వారాలు దర్శనం చేసినా కూడా పర్వాలేదండి. నవదుర్గ వారాలు వారు 5 వారాలు కానీ 9 వారాలు కానీ లేదా సంవత్సరం మొత్తం తిరిగినా పర్వాలేదని ఓపికతో 5 నిమిషాలు వారు ధ్యానం చేసినా వారికి మంచి జరిగే అవకాశం ఉందండి. అదే మాత్రం అసహనంతో మాత్రం గంటల తరబడి పూజ చేసినా కూడా ఫలితం దక్కే అవకాశం లేదండి వీరి పేరు మీద. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ప్రతి డిపార్ట్మెంట్ వారికి మాత్రం చాలా వరకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. కానీ పెండింగ్లో పడ్డ పనులు అయితే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా వివాహం కొరకు శుభకార్యం గురించి ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మాత్రం 90% కలిసి వచ్చే అవకాశం ఉందండి. స్త్రీలకు కానీ పురుషులకు కానీ తప్పకుండా వివాహ విషయంలో ఏమైనా దోషాలు చిక్కులు చికాకులు ఉంటే ఆ బెజవాడ కనకదుర్గమ్మ ఆశీర్వాదం వల్ల తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కళ్యాణ కారకురాలు మాత్రం శివపార్వతులు. అలాగే అమ్మవారి దయ ఉంటే మాత్రం అన్నీ ఉన్నట్లే అన్నట్టు అమ్మవారి దయ వలన ఉన్న వారి మీద దుష్ట శక్తులు కానీ చిక్కులు కానీ చికాకులు కానీ వాస్తు బాధలు కానీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ప్రత్యేకంగా ఇందాక చెప్పినట్టు ప్రతి రాశి వారితో పాటు ఈ ధనుస్సు రాశి వారు కూడా మాత్రం సద్బ్రాహ్మణులను సందర్శించి మాత్రం కరెక్ట్ దేశరిష్టం ఉన్నందువలన అలాగే మాత్రం రాష్ట్రారిష్టం ఉన్నందువలన
మనం ఈ రాష్ట్రంలో ఈ ఉపఖండంలో బతుకుతున్నాం కాబట్టి నడుస్తున్నాం కాబట్టి గ్రహ కలయికల వలన కొన్ని దుష్ఫలితాలు ఉంటాయి. ఆ దుష్ఫలితాలు నష్టాలు జరగకుండా మాత్రం సద్బ్రాహ్మణులను సందర్శించి శాంతి హోమం తప్పకుండా చేసుకోవాలండి. చాలా వరకు మంచి ప్రతిఫలాలు పొందే అవకాశం ఉంటుంది. ఉన్న దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు ఎన్నో దేవుళ్ళని పూజ చేసినాం, పునస్కారాలు చేసినాం, జపం చేసినాం, హోమం చేసినాం, అన్నీ చేసినా కూడా ఏం కాలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ అయినా సరే మాత్రం ప్రయత్నం చేస్తుంటే భగవంతుడి దయ వలన మాత్రం ఏదో ఒక రోజు వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వారి జాతకానికి నరదిష్టి మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నవగ్రహాల్లో వారికి మాత్రం ముఖ్యంగా మాత్రం అష్టగ్రహాలు మంచిగా ఉన్నాయండి. ఒకే ఒక గ్రహం మంచిగా లేదు వారి జాతకానికి. ధన విషయంలో మాత్రం తిరుగు ఉండదు. ముఖ్యంగా వారి జాతక బలానికి సంతాన విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సంతానం లేని వారికి, సంతానం కలగని వారికి, సంతానం కలిగి నష్టమైన వారికి, అలాగే గర్భస్రావ దోషం ఉన్నవారికి తప్పకుండా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశానం ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరి జాతకంలో విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో పెద్దలు ఒక రకంగా అనుకుంటారు, వారొక రకంగా చదువుకునే యోగం ఉంది. వారు తప్పకుండా వారి ఇష్టానుసారం మాత్రం విద్యాస్థానంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ధన విషయంలో కొన్ని ఆటంకాలు వచ్చినా కూడా మాత్రం వాటిని ఎదుర్కొని నడిచే సత్తా తప్పకుండా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారి జాతకానికి మాత్రం ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం వారు మాత్రం అమ్మవారికి పూజ చేయాలి. శుక్రవారం మంచిది. లక్కీ నెంబర్ 6 వస్తుంది, 3 వస్తుంది, 9 వస్తుందండి. గురు శుక్ర మంగళవారం మంచిది. వీరి జాతకానికి మాత్రం అమాస ఘడియలు కానీ పౌర్ణమి ఘడియల్లో మాత్రం ఎక్కువ శాతం ప్రయాణం చేయరాదు. కానీ చాలా ఎమర్జెన్సీ వెళ్ళాలనుకునేవారు, తప్పకుండా అత్యవసరంగా వెళ్ళాలనుకునేవారు మాత్రం ఉదయం పూట బ్రహ్మి ముహూర్తంలో వెళ్ళొచ్చు. అలాగే సాయంత్రం పూట గోధూళి వీర ఘడియలో వెళ్ళొచ్చు అండి. ఉదయం పూట 4 నుంచి 6 లోపల వెళ్ళొచ్చు. అలాగే మాత్రం సూర్యాస్తమయ టైం 4 నుంచి 6 లోపల మాత్రం ప్రయాణం చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ కూడా ఉంటుంది వీరి జాతక బలానికి. రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలు కూడా కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చినా కూడా మాత్రం వాటిని ఎదుర్కొనే యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి. కులదేవత ఆరాధన కానీ, కులదేవుడి ఆరాధన కానీ తప్పకుండా చేయాలి వారి జాతక బలానికి. కానీ నరదృష్టి అధికం ఉంటుంది వారి జాతక బలంలో. వస్త్ర విషయాల్లో ఏ వస్త్రమైనా చాలా వరకు మంచి ఫలితమే ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా చూడాలంటే మాత్రం మూల నక్షత్రం వారు వైడూర్యం ధరించాలండి. కానీ స్టోన్, వాళ్ళ లక్కీ స్టోన్. అలాగే వారి జాతకని పూర్వాషాఢం వారు మాత్రం డైమండ్స్ స్టోన్ ధరించాలంటే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే యోగం ఉంటుంది. అది కూడా శుక్రవారం ఘడియలో, శుభముహూర్త ఘడియలో చేస్తే చాలా వరకు, ధరిస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే మాత్రం అన్ని రకాల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి 3 నెలలు మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయండి. తర్వాత 3 నెలలు మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. మిగతా 6 నెలలు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నూతనంగా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వారికి మాత్రం కొద్దిగా టైం పడుతుంది వారు కలిసి వచ్చే అవకాశానికి. ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారికైతే కొన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం ఆటంకాలని తట్టుకొని నిలబడే యోగం ఉంటుంది వారి జాతక బలానికి. పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుందండి. ముఖ్యంగా దగ్గర వారితో విరోధాలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2022వ సంవత్సరం, 2023వ సంవత్సరం చిక్కులు పడ్డవారు 2024వ సంవత్సరంలో మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. ఆ శుభయోగాల్లో కూడా మాత్రం దేశరిష్ట యోగం, అలాగే రాష్ట్రరిష్ట యోగం చాలా వరకు నడుస్తుంది. కాబట్టి కులదేవతకు కానీ లేదా వారు నమ్ముకున్న దేవతకు కానీ ఖచ్చితంగా మాత్రం దేవుళ్ళని కానీ సద్బ్రాహ్మణులు, సిద్ధాంతులు సందర్శించే వారు మాత్రం ఎవరికి వారు మాత్రం శాంతి జపం, నామం, హోమం తప్పకుండా చేపించడం మంచిదండి. గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఎవరికి శక్తి మించిన వారు, ఎవరికి శక్తి తగ్గట్టు వారు తప్పకుండా శాంతి చేసుకుంటే వారి మీద ఉన్న చిక్కులు, చికాకులు దోష నివారణ అయ్యే అవకాశం ఉన్నదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మాత దుర్గమాత దయ వలన, ఈశ్వరుడి దయ వలన చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.